ఇండియన్ హృతిక్ రోషన్ కాంబినేషన్ యాక్షన్ పరంగా బ్లాక్ చేసినప్పటికీ పాత కథనమే కొత్త కాస్టింగ్ మాత్రమే అన్న అభిప్రాయం ఎక్కువ మంది నుంచి వినిపిస్తుంది. అయితే ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ మాత్రం డీలా లేదని స్పష్టంగా చెప్పాలి. క్రైమ్ ఫైట్ కాల్ చేసింది లాంటి యాక్షన్ సీక్వెన్స్ లో తారక్ తన సత్తా చాటేశాడు. డాన్స్ లో ఎనర్జీ స్టైల్ చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. హృతిక్ రోషన్ యూజువల్ స్టార్ తో ప్రేక్షకులను ఆకట్టుకోగా ఆయన తారక్ మధ్య స్క్రీన్ ప్రెజెన్స్ చాలా పవర్ఫుల్ గా కనిపించిందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇద్దరు కలిసి డాన్స్ చేసే సీన్స్ కి అభిమానులు రెండు కాళ్ళు చాలు అంటున్నారు. కియారా అద్వానీ గ్లామర్ పాత్రకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచినప్పటికీ ఆమెకు కథలో ఎక్కువ స్పేస్ లేదని పలువురు విమర్శిస్తున్నారు. మ్యూజిక్ పరంగా మాత్రం సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అలాగే పిఎఫ్ఎస్ పనితీరు కూడా కొన్ని సీన్స్ లో సరిగ్గా లేదన్న టాక్ నడుస్తుంది. మొత్తానికి యాక్షన్ ప్రియులకు మాత్రం వారు ఓ వన్ టైం మాస్ విజువల్ ఎక్స్పీరియన్స్ గా ఫీల్ వచ్చిన కథలో కొత్తదనం లేకపోవడం, ఎక్కువైపోయిన యాక్షన్ హంగులే ప్రధానంగా ఉండడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ కాలేదన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఫస్ట్ టైం మొదటి షో తర్వాత నెటిజన్ల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చేసింది. తారక్ అదరహో కానీ కథే లేదు అనేవారున్న ఇదే మాస్ కి కావాల్సింది అని ఫుల్ గా ఎంజాయ్ చేసిన వారు ఉన్నారు. ఇప్పుడు చూడాల్సింది ఒకటే, ఈ మిక్స్డ్ టాక్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎలా ప్రభావితం చేస్తాయన్నది.